పూరా లోకల్. నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఏ కార్పొరేషన్ మీద ఎంత అప్పు తెచ్చిండ్రో మేము ఎంత కట్టినామో కూడా చెప్తే మీరు నోట్ చేసుకోవాలి అధ్యక్ష. తర్వాత ఈ కాపీ పంపిస్తా మాజీ ఆర్థిక మంత్రికి. అధ్యక్ష, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 74,590 కోట్లు వాళ్ళు తెచ్చిండ్రు అధ్యక్ష. ఆనాడు 1/12/2023 నాటికి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద వాళ్ళు 74,590 కోట్లతో మాకు అప్పచెప్తే ఈ రోజు ఆ అప్పు 68,947 కోట్లకు తగ్గింది అధ్యక్ష. నేను వాళ్ళు తెచ్చిన అప్పులోకి వెళ్ళి 5,643 కోట్ల రూపాయలు కాళేశ్వరం కూలిపోయిన కాళేశ్వరానికి కూడా ఈ రోజు 5,643 కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 14,060 కోట్లు వాళ్ళు మాకు అప్పు చెప్తే ఈ రోజు ఉన్న అప్పు 28/2/2025 నాటికి 12,816 కోట్లు. వాళ్ళు చేసిన అప్పు నేను 1,244 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ మిషన్ భగీరథ అని గొప్పలు చెప్తుంటారు కదా అధ్యక్ష, 20,200 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది అధ్యక్ష. వాళ్ళు నాకు అప్పచెప్పిన రోజు ఇచ్చింది ఎప్పటికీ 1/12/23 నాటికి. నేను ఈ రోజు 28/2/2025 నాటికి ఈ అప్పు 17,200 కోట్లకు తగ్గింది అధ్యక్ష. 3,000 కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు చేసిపోతే నేను చెల్లించిన అధ్యక్ష, మా భట్టి విక్రమార్క గారు చెల్లించరు. అదేవిధంగా టీజీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అప్పు చెప్పిన రోజు 6,470 కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఈ రోజు 5,820 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. నేను 650 కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన అప్పులకు నేను పాయమాలు కట్టిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు టీజీ రోడ్డు కార్పొరేషన్ లిమిటెడ్కు వాళ్ళు 2,951 కోటి రూపాయలు అప్పు చేస్తే ఇవాళ 2,646 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. 305 కోట్ల రూపాయలు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డుకు 2,352 కోట్ల రూపాయలు వాళ్ళు నాకు అప్పుతో అప్పచెప్పిస్తే ఈ రోజు 1,830 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది అధ్యక్ష. 522 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ 286 కోట్లతో నాకు అప్పచెప్తే ఈ రోజు 263 కోట్ల రూపాయలు ఉంది. 23 కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ గొర్రెలు బర్రెలు మేము బాగా పంచడం అంటుంది కదా అధ్యక్ష, వీళ్ళు 907 కోట్ల రూపాయలతో నా కార్పొరేషన్ కోఆపరేటివ్ సొసైటీస్ నాకు అప్పచెప్తే ఇవాళ 214 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఈ గొర్రెల పేరు మీద వీళ్ళు చేసిన స్కామ్ కు 692 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష వీళ్ళు చేసిన పాపాలకు. అదేవిధంగా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ 125 కోట్లతో నాకు అప్పచెప్తే ఈ రోజు అప్పు 56 కోట్లు ఉంది. దానికి 69 కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ 132 కోట్ల అప్పుతో నాకు అప్పచెప్తే 79 కోట్ల రూపాయలు ఈ రోజు అప్పు ఉంది. 53 కోట్ల రూపాయలు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, టీజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధ్యక్ష 168 కోట్ల రూపాయలతో నాకు అప్పు అప్పచెప్తే ఈ రోజు ఉన్న అప్పు 37 కోట్లు, అంటే 132 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష. టోటల్ గా 1,27,209 కోట్ల రూపాయలతో ఈ 18 కార్పొరేషన్లు నాకు అప్పచెప్తే ఈ రోజు ఉన్న అప్పు ఈ కార్పొరేషన్ల పేరు మీద 1,17,109 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఈ 15 నెలల వీళ్ళు చేసిన అప్పులకు 10,100 కోట్ల రూపాయలు ఈ 18 కార్పొరేషన్లలో కట్టిన అధ్యక్ష. ఇంకా అయిపోలేదు అధ్యక్ష, ఇంకా ఉన్నది. అదేవిధంగా ఏవైతే ఎస్పీఎల్ కార్పొరేషన్ చేసే దాంట్లో 28/2/2025 నాటికి ఈరోజు తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్ష పౌర సరఫరాల శాఖ 56,146 కోట్ల రూపాయలతో నాకు అప్పచెప్తే ఈరోజు మేము ఇన్ని చేస్తే కూడా 57,824 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. మేము ఆన్ టైంలో మేము చెల్లించినాం. అదనంగా మేము చేసిన అప్పు 1,728 కోట్ల రూపాయలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, టీజీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 1,270 కోట్ల రూపాయలతో నాకు అప్పచెప్తే ఈ రోజు 735 కోట్ల రూపాయల అప్పు ఉంది అధ్యక్ష. అంటే 535 కోట్ల రూపాయలు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా జిహెచ్ఎంసి 1,332 కోట్ల రూపాయలతో నాకు అప్పచెప్తే ఈ రోజు 1,086 కోట్ల రూపాయల అప్పే ఉంది అధ్యక్ష. అంటే 246 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీలో వాళ్ళు చేసిన అప్పులకు నేను చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్
103 కోట్లతో నాకు అప్పచెప్తే ఈరోజు 129 కోట్లు అయింది అధ్యక్ష. 26 కోట్లు మేము ఇక్కడ పెరిగింది అధ్యక్ష. తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే విద్యుత్ సరఫరా చేసే నార్థన్ కార్పొరేషన్ అధ్యక్ష. నార్థన్ కార్పొరేషన్లో వాళ్ళు ఆ రోజు అప్పచెప్పింది 12,544 కోట్లతో వస్తే ఈరోజు 17,209 కోట్ల రూపాయలు మేము పెరిగింది అధ్యక్ష. 4,000 మేము అదనంగా అప్పు చేసినాం అధ్యక్ష. టోటల్గా ఈరోజు మేం చేసిన అప్పులు అని మాట్లాడే దాంట్లో వీళ్ళు అన్ని 95,461 కోట్ల రూపాయలతో మాకు అప్పచెప్తే 1,24,419 కోట్ల రూపాయలు అధ్యక్ష. మేము టోటల్గా ఈ అన్నిటినీ దాదాపు ఈ 14 కార్పొరేషన్ల మీద మేము అదనంగా చేసిన అప్పు 28,957 కోట్ల రూపాయలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఎనర్జీలో కూడా సేమ్ దీంట్లో ఇప్పుడు ట్రాన్స్కో కానీ లేకపోతే తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ కానీ తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కానీ సింగరేణి కాలరీస్ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ వీటన్నిటిని లెక్కేసుకుంటూ వస్తే 59,414 కోట్ల రూపాయలతో వీళ్ళు అప్పచెప్తే ఈరోజు 59,956 కోట్ల రూపాయలు 543 కోట్ల రూపాయలు మాత్రమే 11 కార్పొరేషన్ల మీద అదనంగా ఉంది అధ్యక్ష. మరి మాజీ ఆర్థిక మంత్రి గారు 1,58,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు చేసిందని అబద్ధాలు చెప్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష? 1,58,000 కోట్ల రూపాయలు మేము చేసిన అప్పు, మీరు చేసిన అప్పులకు 1,53,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. రాబోయే 45 నెలలు ఇప్పుడు 15 నెలలు అయిపోయింది. 60 నెలలకు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యావరేజ్గా ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం పరిధిలో కానీ కార్పొరేషన్ల పరిధిలో కానీ కార్పొరేషన్లు తిరిగి చెల్లించే పరిధిలో కానీ ఈ 4 రకాల అప్పులల్లా ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి వాళ్ళు చేసిన తప్పులకు పాయమాలు కట్టినాం అధ్యక్ష.